వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రిస్మస్ స్పెషల్ టాపిక్ మీద మనం ఒక సిరీస్ క్వెషన్స్ రన్ చేస్తున్నాం. ఈ క్వెషన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 100 క్వెషన్స్ దాకా ఉంటాయి. ఇది పార్ట్ 3. ప్రీవియస్‌గా పార్ట్ 1, పార్ట్ 2 చూడని వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి మీ యొక్క నాలెడ్జ్‌ని పరీక్షించుకోండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇంక లేట్ చేయకుండా మనం క్వెషన్స్ స్టార్ట్ చేద్దాం. అండ్ 21st క్వెషన్ ఈజ్ సైలెంట్ నైట్ మొదటి పదం. సైలెంట్ నైట్ యొక్క మొదటి పదం ఏంటిది? సైలెంట్ నైట్ యొక్క మొదటి పదం. మొదటి పదం నైట్, సైలెంట్, హోలీ, పీస్. దీంట్లో సైలెంట్ నైట్‌లో మొదటి పదం ఏది? ఇదొక రకంగా చెప్పాలంటే రీజనింగ్ క్వెషన్స్ లాగా రీజనింగ్ మనం ది సైలెంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 22వ క్వెషన్ మరియకు ప్రత్యక్షమైన దేవదూత ఎవరు? మరియకు ప్రత్యక్షమైన దేవదూత ఎవరు? మైకేల్, గాబ్రియల్, రఫాయేలు, యూరియేలు. మరియమాతకు ప్రత్యక్షమైన దేవదూత ఎవరు అన్నది 22వ క్వెషన్ ఇది. అండ్ కరెక్ట్ ఆన్సర్‌ని కింద కామెంట్ చేయండి. గాబ్రియల్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 22 క్వెషన్. అండ్ 23rd క్వెషన్ ఈజ్ యేసు జన్మించినప్పుడు ఆయన వయసు ఎంత? యేసు జన్మించినప్పుడు ఆయన వయసు ఎంత? సిల్లీ క్వెషన్‌లా అనిపించింది. అండ్ ఆప్షన్ ఏ 5 రోజులు, ఆప్షన్ బి 10 రోజులు, ఆప్షన్ సి కొత్తగా పుట్టిన శిశువు, ఆప్షన్ డి 1 సంవత్సరం. సో కొత్తగా పుట్టిన శిశువు. అండ్ 24వ క్వెషన్ వచ్చేసి క్రిస్మస్ రోజున ఎక్కువ తినేది పాయసం, దోస, బిర్యానీ, కేక్. మనం క్రిస్మస్ రోజు ఎక్కువగా ఏం తింటాం? క్రిస్మస్ రోజున ఎక్కువగా ఏం తింటాం? పాయసం తింటామా? దోసలు తింటామా? లేకపోతే బిర్యానీ చేసుకొని తింటామా? లేకపోతే కేక్ తింటామా? ఇది కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయాలి. కేక్. 24th క్వెషన్ కేక్ ఈస్ ద ఆన్సర్. అండ్ 25th సాంటా మరో పేరు. మనం శాంటా క్లాస్ అంటాం. క్రిస్మస్ తాత. మరొక పేరేంటి? క్రిస్మస్ బాబా, వెంట్రుకంకుల్ ఎర్రదొర, పండుగ తాత. సో ఇది 25th క్వెషన్. అండ్ ప్రీవియస్‌గా మనం క్రిస్మస్ టాపిక్ మీద చాలా క్వెషన్స్ ఉన్నాయి. అండ్ క్రిస్మస్ బాబా ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 26th క్వెషన్ శాంటా ఎక్కడుంటాడు? శాంటా ఎక్కడ ఉంటాడు? దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం, హిమాలయాలు, సముద్రంలో. ఎటు సైడు ఉంటాడు? ఎదర్ సౌత్ సైడా? లేకపోతే నార్త్ సైడా? లేకపోతే ఈస్ట్ సైడా? లేకపోతే వెస్ట్ సైడా? ఎటు ఉంటాడు? శాంటా ఎక్కడ ఉంటాడు అన్నది ధ్రువాల వైపు. ఉత్తర ధ్రువం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. శాంటా ఇళ్లలోకి ఎలా వస్తాడు? 27th క్వెషన్ శాంటా ఇళ్లలోకి ఎలా వస్తాడు? తలుపులు తీసుకొని, కిటికీలు తీసుకొని, చిమ్మీలో నుంచి, పైకప్పులో నుంచి. చిమ్మీ అంటే మన పొగ ఉంటుంది కదండీ! వంటగదిలో పొగ ఉంటది కదా! అది చిమ్మీ. లేకపోతే పైకప్పులు తీసుకొని వస్తాడా? ఇళ్లలోకి ఎలా వస్తాడు అంటే చిమ్మీలో నుంచి వస్తాడు. ఈ విషయాన్ని అందరూ బాగా తెలుసుకోవాలి. అండ్ 28th శాంటా ప్రయాణించే వాహనం రథమా? స్లేజా? నౌక? కారా? శాంటా ప్రయాణించే వాహనం ఏంటిది? ఇట్లాంటి చాలా క్లారిటీకి రావాల్సిన క్వెషన్స్ అన్నీ మా ఛానల్‌లో పోస్ట్ చేస్తున్నాం. ఇవి సిల్లీగా అనిపించినా చాలా క్లారిటీ అవసరం ఇలాంటి క్వెషన్స్‌కి. స్లెడ్జ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కింద మనకి ఐస్ స్కేటింగ్ చేస్తాం అట్లాంటిది. శాంటా స్లెడ్జ్‌ని లాగే జంతువులు గుర్రాల, రెయినీర్లు, పులులు, కుక్కలు. శాంటా స్లెడ్జ్‌ను లాగే జంతువులు ఏంటిది? గుర్రాలు, రెయినిండర్లు అండ్ పులులు, కుక్కలు. వీటిలో కరెక్ట్ ఆన్సర్‌ని మీరు కింద కామెంట్ బాక్స్‌లో అండ్ కరెక్ట్ ఆన్సర్ రెయినిండర్లు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎర్ర ముక్కుతో ప్రసిద్ధి చెందిన రెయినీడర్ ఏది? ఎర్ర ముక్కుతో ప్రసిద్ధి చెందిన రెయినీడర్ ఏది? దీనికి ఆన్సర్ చేయాలంటే మీరు ఖచ్చితంగా శాంటా యొక్క మనం ఉన్న ఆ రెయినర్ ఇవన్నీ ఉండే జంతువులు ఉన్నాయి. అవన్నీ మనం చూస్తే గాని చెప్పలేము. రూడాల్ఫ్ రూడాల్ఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లాంటి క్రిస్మస్‌కి సంబంధించిన డీటెయిల్డ్ క్వెషన్స్ అన్నీ మనం పెడుతున్నాం. ఇప్పటిదాకా నాకు తెలిసి చాలామంది వీటి లైట్ తీసుకొని ఉంటారు. బట్ మీరు ఈ సిరీస్ కంప్లీట్ చేసుకుంటే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉంటది. థాంక్ యూ సో మచ్.